పాల్గొండ నియోజకవర్గంలో లీడర్ల ఆస్తులు పెరుగుతున్నాయి, ప్రజల అవస్థలు పెరుగుతున్నాయి. ఈడ ఫ్లెక్స్ పెడితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు పిల్లగాళ్ళు ఫ్లెక్స్లు పెడితే వాళ్ళ ఇంట్లో బీమార్లు అయ్యి హాస్పిటల్లో పడితే భారతీయ జనతా పార్టీలో ఉన్నందుకు ఇక్కడ ఉన్న మంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ ఆపుతున్నాడట. అటువంటి దిక్కుమాలిన తనానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ దిగజారిపోయారు. ఈ ప్రశాంత్ రెడ్డికి కొంచెము ఉన్నతనం ఉందనుకున్నాం. ప్రశాంత్ రెడ్డికి పక్కకు జీవన్ రెడ్డి ఉంటే మనం సన్నగా కనవాలంటే మన పక్కకు ఇద్దరు దొడ్డోళ్ళం పెట్టుకుని పోవాలి. పక్కకు జీవన్ రెడ్డి ఉన్నందుకు ప్రశాంత్ రెడ్డి మంచిగా కనబడుతుంది. ఇన్ని రోజులు అసలు సంగతి ఇప్పుడు బయటపడు. ఈ పిల్లగాళ్ళ సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళ ఇళ్లలో ప్రాణాలు పోతుంటే వాళ్ళ ఆదుకునే బాధ్యత ప్రభుత్వానికి. నీ ఇంట్లోకెళ్ళి వేల్పూర్ ఇంట్లోకెళ్ళి తీసిస్తలేవు పైసలు. నీ ఆస్తులు ఎంత పెరిగినాయో అందరికీ తెలుసు. పాల్గొండ నియోజకవర్గం ప్రజలకు తెలుసు. ప్రజల అవస్థలు ఎంత పెరిగినాయో భారతీయ జనతా పార్టీ నాయకులకు తెలుసు. రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. నీ బాపుకి ఇలా బాపు పేరేంది కచరా. ఇలా బాపుకి నరేంద్ర మోడీ చక్కగా సూటిగా ఏళ్ళు చూపించి ఒకటి చెప్పాడు, ప్రజలని దోసుకునేటోని ఒవ్వడిని కూడా వదిలిపెట్టేది లేదని 12వ తారీఖు బేగంపేట ఎయిర్పోర్ట్ బయట ఇట్లా చెప్పి గుడ్లు తీసిపోయాడు. గౌలవేను నరేంద్ర మోడీ చెప్పాడు, బిడ్డ మీ కేటీఆర్ గారు ఏం బిక్కుంటారో పిక్కుంటూ అన్నాడు కదా. ఈడీ సిబిఐ ఈడీలు ఇప్పుడు ఏం బిక్కుంటారో చూద్దరు కానీ వారం 10 రోజుల్లో బిక్తారు. అప్పుడు కోన సముద్రంలో ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ మీకు సీఎం రిలీఫ్ ఫండ్ రూపాయి పోదు, రూపాయి కూడా పోదు. ఈ ప్రశాంత్ రెడ్డి ఏం బిక్కుంటాడో పిక్కొని చూస్తాను. సిగ్గు ఉండాలి కదనే, సిగ్గు పుట్టుకనేనా, నీ సిగ్గుతోటి పుట్టిన పుట్టుకనేనా? పిల్లగాళ్ళ సీఎం రిలీఫ్ ఫండ్ ఆపుతావు పార్టీల కోసం. కొంచెం హుందాతనం పెంచుకో. ఈడ పెద్ద పెద్ద నాయకులు హుందాగా బతికిన నియోజకవర్గాలు ఇవన్నీ, ఆర్మూరు గాని బాల్కొండ గాని. కనీసం అందులో ఒక 5% అని ఉంచుకో. సిగ్గులేంతనానికి పరాకాష్ట తయారైంది టీఆర్ఎస్ వాళ్ళందరూ. 3వ సంవత్సరం పసుపు రైతులు పసుపు పంట నాశనం అవుతుంది అతి వర్షాలకి. రూపాయి వచ్చిందా? రాలే. ఎపిగా నీకున్నాడా మరి ప్రశాంత్ రెడ్డి? అది అందరు బాల్కొండ నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రంగారంగా అవని అడిగిన, ఏందవా పెన్షన్ వస్తుందా అన్న. 2000 రూపాయలు పెన్షన్ వస్తుంది, 10,000 రూపాయలు కరెంటు బిల్లు అవుతుంది. ఇల్లు కట్టించిండా అన్న. ఏ ఇల్లు ఎక్కడిది కట్టియలే. మోడీ గారు 2 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించారు తెలుసా అంటే, అవునే మొన్న వచ్చి చెప్పిండు 3 కోట్లు ఇల్లు కట్టించినట్ట దేశంలో. ఈడ 7.5 కేసీఆర్, ఇడు ఈయన గద్దరు కాల వాడు ఒక్క ఇల్లు కట్టించలేడని చెప్పి. సో ఆ రకంగా అందరికీ కూడా అవగాహన పెరుగుతుంది. దయచేసి రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ జెండా బాల్కొండలా మనం ఎగరేసే రోజులు మనము కష్టపడి తీసుకెళ్ళాలి కార్యకర్తల వల్ల. ఇక్కడ యువతకి చెప్తా ఉన్నా, మీకు ఇవాళ ఏమైనా సీఎం రిలీఫ్ ఫండ్ ఆగితే అవన్నీ కూడా రేపు ఇప్పించే బాధ్యత నాది. ఇక్కడ దిక్కుమాలిన మీటింగ్ అయిపోయిందా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీటింగ్ అయిపోయింది. అసెంబ్లీ డిజాల్వ్ చేస్తున్నారన్న పుకారు ఉండే, డిజాల్వ్ చేసిండా? ఆ డిజాల్వ్ చేస్తే పీడ అవుతుంది, ప్రెసిడెంట్ రూల్ పెట్టుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.